హలో బ్రదర్, నా వీడియో చూసారు, చూసి నాకు మళ్ళీ రిప్లై పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయొద్దు అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అంటే ఆ టైము వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ టైంను మనం వేరేగా వినియోగించుకుందాం అనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. నిజంగా మనం మన దేశం కోసం పనిచేసే ఉద్దేశం మీకుంటే మనం కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు పక్కన పెట్టేద్దాం. మనకి రెండు విషయాలను ప్రధానంగా తీసుకుని వాటి కోసం పనిచేద్దాం. ఒకటి ధర్మం, రెండు దేశం. ఈ రెండింటిని నమ్ముకుని మనం పనిచేద్దాం. చూడండి, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చాలాసార్లు చాలా వేదికల మీద 2047 నాటికి మన దేశం ఒక గొప్ప దేశంగా ఆవిర్భవిస్తుంది అని చాలాసార్లు చెప్తుంటారు. నిజంగా చాలా మంచి విషయం అది. 2047 అంటే మనకి స్వతంత్రం వచ్చి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ కంప్లీట్ అయ్యేటటువంటి సమయం అది. ఆ టైంకి మన దేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దుకోవడం అనేది, వాళ్ళు చెప్పడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కానీ దానికి ఒక ప్రణాళిక లేదు. వయసు మీరిన నాయకులు అలా చెప్తే ప్రజల్లో అది ఎంతవరకు సీరియస్నెస్ ఉంటుంది? కాబట్టి 2047కి ఒక బలమైన సంకల్పంతో మనం పనిచేద్దామంటే చూడండి, నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ చెప్తాను, మీకు నచ్చితే ఆ కాన్సెప్ట్ని ఇంప్రూవ్మెంట్ చేద్దాం. ఆ కాన్సెప్ట్తో డైరెక్ట్గా మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వెళ్దాము. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఆ కాన్సెప్ట్ నచ్చితే దాన్ని ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాం. ఈ దేశం కోసం నాతో పనిచేయడానికి మీకు సిద్ధంగా ఉంటే రండి. నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్పాలంటే నాకు ఒక మంచి వీడియోతో మళ్ళీ నాకు రిప్లై ఇవ్వండి. నా కాన్సెప్ట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఈ కాన్సెప్ట్ బేస్డ్గా మన దేశం కోసం పనిచేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ.